ఉపాధ్యాయుల బదిలీలో ఒక్కరే టీచర్ మిగలడంతో నారాయణపేట జిల్లా మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 7 తరగతుల్లో కలిపి 180 మంది విద్యార్థులకు గాను సరిత అనే టీచర్ ఒక్కతే పాఠాలు బోధించాల్సి రావడంతో అవస్థలు తప్పడం లేదు. సరిపడా టీచరు లేక ఇప్పటికే 30 మంది 8వ తరగతి విద్యార్థులను పక్కనే ఉన్న వడ్వాడ్ జెడ్పీ హైస్కూల్కు పంపించారు. గతంలో 220 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులుండేవారు. తాజా బదిలీలో 2 వేరే పాఠశాలకు వెళ్లగా ఒకరిని రిలీవ్ చేయలేదు. అయితే ఆ టీచర్ సెలవులు పెట్టడంతో సరిత అనే ఉపాధ్యాయురాలు ఒక్కరే మిగిలారు. 180 మంది విద్యార్థులకు గాను కనీసం 8 మంది ఉపాధ్యాయులను కేటాయించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. టీచర్ల సంఖ్య తక్కువ అవ్వ వల్ల మేడంకి చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల చదువుతున్న పిల్లలకి కొంచెం చదవడానికి వస్తుండే సార్. అందుకోసమే టీచర్స్ రావాలని కోరుకుంటున్నాను సార్. నేను మా స్కూల్లో టీచర్ల సంఖ్య తక్కువగా ఉన్నది. పై టీచర్ రావాలని కోరుకుంటున్నాం. క్లాసులు కూడా జరగడం లేదు. వెళ్తున్నాం స్కూల్కి. టీచర్ మాటలు కూడా చెప్పడం లేదు. టీచర్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మా స్కూల్లో చాలా తక్కువ సంఖ్య టీచర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. టీచర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఒక క్లాస్కి చెప్పాలంటే సాటర్డే సార్ ఒకటే వచ్చినప్పుడు సాటర్డే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే టీచర్లు రావాలని కోరుకుంటున్నాను. మాకు సబ్జెక్టులు చెప్పడానికి ఒకటే టీచర్ ఉంది. మాకు ఇబ్బంది అవుతుంది. ఊరికే వెళ్తున్నాము. ఇక్కడ ఇంతకు ముందు 3 టీచర్లు ఉండే సార్. అయితే తర్వాత మనకు ట్రాన్స్ఫర్లు తర్వాత ప్రమోషన్లో భాగంగా హెచ్ఎం సార్ ఇక్కడ పనిచేస్తున్న తిమ్మన్న సార్ గారు కొల్పూర్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మేడం ఆమెకు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళాలి. బట్ ఆమెకు ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెను రిలీవ్ చేయలేదు. మాకు ఎప్పుడైనా సిఎల్ అవసరం ఎమర్జెన్సీ ఉన్నా మేము తీసుకోలేకపోతున్నాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టీచర్ల కొరత వల్ల పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది సార్. ఒక్కరు లేదా ఇద్దరే 7th క్లాస్ వరకు చెప్పడం అంటే చాలా కష్టమవుతుంది. దయచేసి మాకు టీచర్ల కొరతను ఎలాగైనా తీరుస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. టీచర్స్ కొరత ఉండడం వల్ల ఏమైంది, పిల్లలు ఒక వస్తుండ్రు, మార్నింగ్ వస్తుండ్రు, ఈవినింగ్ వెళ్ళిపోతుండ్రు. ఎట్లయితే వస్తుండ్రో అట్లే వెళ్ళిపోతారు. విద్య అనేది జరగడం లేదు. ఒక మేడం ఉంది. ఆ మేడం ఎంత చేస్తుంది? కిందికి వెళ్తే పైన వాళ్ళకి ఇబ్బంది, పైనకి వెళ్తే ఇట్లా ఇబ్బంది. మార్చి ఎందుకంటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు. మేము గతంలో చాలాసార్లు మేము అధికారులకు పెట్టుకున్నాం. పట్టించుకోలే చేద్దాంలే పంపిద్దని చెప్పి అప్పుడు కూడా మాకు చదివే పంపించదు. మాకు ఏ విధమైన పాలన కొరకు ఏదైనా తక్కువ చేసినా సరే మాకు విద్యా అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. ఏది ఏమైనా పాలన కోసం పంచాయతీ నిధుల నుంచి ఒకవేళ తక్కువ చేసిన పిల్లలు మాకు విద్యా అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. ఎందుకు జరగాలి? ఒకవేళ కనీసం ఫ్యూచర్లో వీళ్ళు వ్యవసాయం చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే ఈ పిల్లలు చదువుకోవడం వల్ల మంచి శిఖరాలకు చేరుకుంటారు. ఏదైనా సరే కనబడుతుంది.